లాస్ట్ వీడియోలో మనం కామన్ జేఎస్ మాడ్యూల్స్ గురించి తెలుసుకున్నాం కదా. కామన్ జేఎస్ మాడ్యూల్స్ గురించి తెలుసుకున్నాం కదా. కామన్ జేఎస్ మాడ్యూల్స్ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు యాక్సెస్ చేయడానికి ఏంటి, యూజ్డ్ టు యాక్సెస్ ఫంక్షన్స్ని యాక్సెస్ చేయొచ్చు అని చెప్పాం, అండ్ ఆబ్జెక్ట్స్ని యాక్సెస్ చేయొచ్చు అని చెప్పాం, తర్వాత క్లాసెస్ని యాక్సెస్ చేయొచ్చు అని చెప్పాం, క్లాసెస్ ఇంకా వేరియబుల్స్ని, తర్వాత ఎరేస్ని కూడా. వీటన్నిటిని ఎరేస్ ఆఫ్ వన్ ఫైల్ arrays of one file into another file. అర్థమైందా? ఒక ఫైల్లో రాసిన ఫంక్షన్స్ కానీ, ఆబ్జెక్ట్స్ని కానీ, క్లాసెస్ కానీ, అరేస్ని కానీ, వేరియబుల్స్ని కానీ ఇంకో ఫైల్స్లో యాక్సెస్ చేయొచ్చు అనమాట. దాన్నే మాడ్యూల్స్ అంటారు. ఒక మాడ్యూల్ ఇస్ నథింగ్ బట్ జావా స్క్రిప్ట్ అన్నమాట. మాడ్యూల్ నథింగ్ బట్ ఈక్వల్ టు జేఎస్ ఫైల్ అంటే వన్ జేఎస్ ఫైల్ ఈక్వల్ టు వన్ మాడ్యూల్. వన్ జేఎస్ ఫైల్ ఈక్వల్ టు వన్ మాడ్యూల్. తర్వాత ఇలా అయితే 100 జేఎస్ ఫైల్స్ ఈక్వల్ టు 100 మాడ్యూల్స్. సో అర్థమైంది కదా మాడ్యూల్స్ అంటే ఏంటో. ఈ మాడ్యూల్స్ నథింగ్ బట్ జావా స్క్రిప్ట్ ఫైల్ అనేది. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఒక ఫైల్ నుంచి ఇంకో ఫైల్లో, ఇక్కడ మనం ఏ అనే ఫైల్ తీసుకొని a.js అనే ఫైల్ తీసుకొని, ఇంకో చాట్ని ఇక్కడ b.js అనే ఫైల్ తీసుకొని, ఇందులో ఉన్న ఫంక్షన్స్ కానీ, ఏ డాట్లో ఉన్న ఫంక్షన్స్ కానీ, ఎరైస్ కానీ, ఆబ్జెక్ట్స్ని కానీ, తర్వాత వేరియబుల్స్ని కానీ ఈ ఫైల్లో కూడా యాక్సెస్ చేసుకోవడానికి వీలైంది. ఇక్కడ రాసిన ఫంక్షన్స్ను, వేరియబుల్స్ని, ఆబ్జెక్ట్స్ని బి అనే ఫైల్ యాక్సెస్ చేసుకోవాలి. బి ఫైల్లో యాక్సెస్ చేయాలంటే ఈ ఫైల్ నుంచి ఈ ఫైల్కి మనం యాక్సెస్ చేయాలంటే ఎలా పాసిబుల్ అవుతుందంటే, ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే, ఈ ఫైల్ నుంచి ఈ ఫైల్కి రావాలంటే మనం ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ పేరు ఏంటంటే రిక్వైర్ అనే ఫంక్షన్ ఉంటుంది అనమాట. ఇది రిక్వైర్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఈ రిక్వైర్ అనే ఫంక్షన్ ఇదన్నమాట మెయిన్. మనం జావా స్క్రిప్ట్లో మెయిన్ నోట్ జేఎస్లో మెయిన్ నేర్చుకోవాల్సింది దీని గురించి అనమాట. ఈ రిక్వైర్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే, ప్రతి ఒక్క సక్సెస్కి, మగాడి సక్సెస్కి ఎలాగైతే ఆడది ఉంటుంది అంటారో, ఇలాగే మనం నోట్ జేఎస్లో చేసే ప్రతి ఒక్క ఫంక్షన్స్ కానీ, ప్రతి ఒక్క యాక్సెస్ని కానీ, ప్రతి ఒక్క ఆపరేషన్ వెనకాల ఈ రిక్వైర్ అనే ఫంక్షన్ ఉంటుంది అనమాట. అర్థమైంది కదా. ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ ఈజ్ బిహైండ్ ద వన్ గాల్ అన్నట్టు, ఇక్కడ కూడా మనం చేసే ప్రతి నోట్ చేసే ప్రాజెక్ట్లో కానీ, ఆపరేషన్స్లో కానీ, ఏదైనా యాక్సెస్ చేసుకునేదాన్ని రిక్వైర్ అనే ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ రిక్వైర్ ఫంక్షన్ లేదా మనం ఏం చేయాలి, ఈ రిక్వైర్ ఫంక్షన్కి మనం ఏం చేస్తామంటే, అలాంటి ఇంపార్టెంట్ అయిన ఈ రిక్వైర్ ఫంక్షన్ మనం ఏం చేస్తామంటే, రిక్వైర్ గురించి ముందు మనం నేర్చుకుందాం. రిక్వైర్ అంటే ఏం చెప్పాను, రిక్వైర్ ఈజ్ ఏ ఫంక్షన్ అన్నాను కదా, ఈజ్ ఏ ఫ్రీ డిఫైన్ ఫంక్షన్. ఫ్రీ డిఫైన్ ఫంక్షన్ అనమాట. రిక్వైర్ ఈజ్ ఏ ఫ్రీ డిఫైన్ ఫంక్షన్. ఇది ఏం చేస్తుందంటే,
దిస్ ఫంక్షన్ ఈజ్ available to the modules available to the modules modules అయితే మనం ఏమన్నా ఫైల్స్ ఆఫ్ జావాస్ మాడ్యూల్ ఇస్ నథింగ్ బట్ ఫైల్స్ ఆఫ్ జేఎస్ జావాస్క్రిప్ట్ ఫైల్స్ అనమాట. అర్థమైందా? ఏనే ఒక ఫైల్లో ఉన్న ఫంక్షన్స్ కానీ అరేస్ని కానీ ఆబ్జెక్ట్స్ని కానీ వేరియబుల్స్ కానీ బిఎన్ఏ ఫైల్లో యాక్సెస్ చేసుకోవాలంటే దీనికి కనెక్షన్ ఇవ్వడం కోసం రిక్వైర్ అయిన ఫంక్షన్ వాడతాం అనమాట. ఏం వాడతాం? రిక్వైర్ అయిన ఫంక్షన్ వాడతాం. ఈ ఫంక్షన్ ద్వారా ఈ ఫంక్షన్లోకి ఇందులో ఉన్న వేరియబుల్స్ కానీ ఫంక్షన్స్ కానీ అరేస్ కానీ ఇందులోకి బిల్డ్ అయ్యి ఇక్కడ నుంచి మనం యాక్సెస్ చేసుకుంటాం. మనకి వేరియబుల్స్ కలితే వేరియబుల్, ఫంక్షన్స్ కలితే ఫంక్షన్స్, యాక్సెస్ వేరియబుల్స్ని ఆబ్జెక్ట్స్ని అరేస్ని మనం యాక్సెస్ చేసుకుంటూ ఉంటాం రిక్వైర్ ఫంక్షన్ అండి. ఇక్కడ ఇలా మనం యూజ్ చేసినప్పుడు రిక్వైర్ అయిన ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు రిక్వైర్ అయిన ఫంక్షన్ని మనం యూజ్ చేసినప్పుడు we can యాక్సెస్ యాక్సెస్ చేయొచ్చు ఇందా చెప్పాం కదా. రిక్వైర్ ఫంక్షన్ యూజ్ we can యాక్సెస్ ఫంక్షన్స్ని యాక్సెస్ చేయొచ్చు, తర్వాత అరేస్ని యాక్సెస్ చేయొచ్చు, తర్వాత ఆబ్జెక్ట్స్ని యాక్సెస్ చేయొచ్చు, తర్వాత వేరియబుల్స్ని యాక్సెస్ చేయొచ్చు. ఇలా యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఈ ఏ ఫైల్ నుంచి బికి, బి ఫైల్ నుంచి ఏకి యాక్సెస్ చేసుకునే విధానం అప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఏ అనే ఫైల్ తీసుకున్నాను. ఇక్కడ సపోజ్ వేర్ వేరియబుల్ ఇచ్చి వేర్ ఎక్స్ ఈక్వల్ టు సమ్ హైదరాబాద్ అని ఇస్తాను. హైదరాబాద్ అని ఇచ్చాం కదా. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే మాడ్యూల్ అని తీసుకుని కామా పెట్టి మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్స్ ఈక్వల్ టు ఇలా పెట్టి ఏం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనం? ఎక్స్ అనే దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇందులోకి ఇదన్నీ ఏఎన్ఏ ఫైల్ కదా. ఇప్పుడు బిఎన్ఏ ఫైల్ కూడా తీసుకున్నాను. బిఎన్ఏ ఫైల్లో ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఏం కావాలంటే రిక్వైర్ ఫంక్షన్ రిక్వైర్ ఫంక్షన్ యూజ్ చేయాలని కదా. రిక్వైర్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తే రిక్వైర్ అనే ఫంక్షన్ యూజ్ చేసి చూడండి. రిక్వైర్ అనే ఫంక్షన్ యూజ్ చేసి డబుల్ కోట్స్లో ఇప్పుడు ఎక్కడ ఉంది స్లాష్ అని పెట్టి డాట్ స్లాష్ ఏ డాట్ జేఎస్ ఫైల్ వచ్చిందా? ఏనా ఆ ఫైల్ నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నువ్వు కన్సోల్ డాట్ లాగ్ అని పెట్టి ఏమని ఎక్స్ని ప్రింట్ చేస్తే ఇప్పుడు దీని కదా మనం ప్రింట్ చేసింది నోట్ ఏ డాట్ నోట్ బి. మనం ఇక్కడ ఆబ్జెక్ట్స్ అని పెట్టాం కదా. దీన్ని ఈ రిక్వైర్ అనే ఫంక్షన్ని ఒక వేరియబుల్కి అసైన్ చేద్దాం. కాన్స్టెంట్ అండ్ ఆబ్జెక్ట్స్ అని పెట్టుకోండి.